सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 2వ క్లాస్లో ఉన్నాము. మొదటి క్లాస్లో ఉపోద్ఘాతం శాంతి పాఠం చూసాం. ఉపోద్ఘాతంలో బృహదారణ్యకోపనిషత్తు అనే పదాన్ని వివరంగా చూసాము. ముందు ఉపనిషత్తు అర్థం చూస్తే ఉపనిషత్తులో 3 పదాలు ఉన్నాయి. ఉప ప్లస్ నీ ప్లస్ సద్. సంధి విడదీసినప్పుడు షత్ కాస్త సద్ అవుతుంది. సద్ అంటే నాశనం చేసేది అని ఒక అర్థం, అంటే సంసారాన్ని నాశనం చేస్తుంది. ఇంకొక అర్థం ఒక లక్ష్యానికి తీసుకువెళ్ళటం, అంటే బ్రహ్మ విద్య లక్ష్యానికి చేరుస్తుంది అంటే అక్షరాల ప్రయాణం చేసి వెళ్ళటంగా తీసుకోకూడదు. బ్రహ్మ విద్య జీవునికి పరమాత్మకు మధ్య ఉన్న దూరాన్ని తొలగించి ఐక్య జ్ఞానం కలగజేస్తుంది. అలా సద్దుకి 2 అర్థాలు చూసాం. దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఇప్పుడు 2 కలిపితే సద్ అంటే దుఃఖాన్ని పారద్రోలి ఆనందాన్ని తెచ్చే బ్రహ్మ విద్య. నీ అంటే నిశ్చయ జ్ఞానం. బ్రహ్మ విద్య పొందితే చాలదు, అది సంశయరహితమైన జ్ఞానంగా ఉండాలి. ఈ మననం ద్వారా నిశ్చయ జ్ఞానం పెంపొందించుకోవాలి. ఉప అంటే ఆత్మజ్ఞానం పొందే పద్ధతి. దానికి ఒకటే మార్గం ఉంది, అది గురువు దగ్గరకు వెళ్ళటం. ఉపసదనం అంటారు దాన్ని. గురువు సమీపానికి వినయంగా భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో వెళ్ళటాన్ని ఉపసదనం అంటారు. సో ఉప అంటే గురువు శాస్త్ర ప్రమాణం ద్వారా జ్ఞాన ప్రాప్తి. నీ అంటే నిశ్చయ జ్ఞానం. సద్ అంటే ప్రయోజనం. అందువల్ల ఉపనిషత్తు పూర్తి అర్థం సమర్థుడైన ఆచార్యుని దగ్గర శాస్త్రాన్ని నేర్చుకుంటే ఆ బోధ దుఃఖాన్ని పారద్రోలి ఆనందాన్నిచ్చే నిశ్చయ జ్ఞానాన్ని ఇస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే బ్రహ్మ విద్య. బృహదారణ్యకోపనిషత్తులో ఉపనిషత్తు చూసాం. బృహదారణ్యకం అంటే అందులో మళ్ళీ 2 పదాలు ఉన్నాయి, బృహత్ ప్లస్ ఆరణ్యకం. బృహత్ అంటే చాలా పెద్దది. బృహదారణ్యకోపనిషత్తు క్వాంటిటీ వైజ్ క్వాలిటీ వైజ్ 2 పెద్దది అని చెప్పవచ్చు. అంటే చాలా మంత్రాలు ఉన్నాయి ఇందులో. చాందోగ్యోపనిషత్తు కన్నా తక్కువే ఉన్నా శంకరాచార్య భాష్యం దానికన్నా ఈ ఉపనిషత్తుకి చాలా పెద్దది. అందువల్ల ఇది బృహత్ అయింది. ఆరణ్యకం అంటే సాధారణంగా దీన్ని అరణ్యంలో చదువుతారు, అంటే అన్నీ సన్యసించి సన్యాసాశ్రమం స్వీకరించాక చదువుతారు కాబట్టి ఆరణ్యకం అనే పేరు వచ్చింది. పూజ్య స్వామీజీ జోక్ చేస్తారు, ఒక మంత్రం చెప్పి ఎవరైనా ఇది ఎందులోది అని మనల్ని ప్రశ్నిస్తే బృహదారణ్యకంలోది అని చెప్పవచ్చు అంటారు. ఎందువలనంటే అది ఎంత పెద్దదంటే అవునో కాదో వాళ్ళు క్రాస్ రెఫరెన్స్ చేయలేరు ఒకటి. అంతేకాక చాలా మటుకు అది అందులోని మంత్రమే అయి ఉండవచ్చు కూడా. ఏదేమైనా బృహదారణ్యకం నేర్చుకుంటే అన్ని ఉపనిషత్తులు నేర్చుకున్నంత జ్ఞానము వస్తుంది. ఏ ఉపనిషత్తుల్లో లేని కొత్త అంశాలు కూడా ఇందులో తెలుస్తాయి. దీనిలో 3 కాండాలు 6 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క కాండానికి 2 అధ్యాయాలు ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందినది. శుక్ల యజుర్వేదంలో 2 శాఖలు ఉన్నాయి, కాన్వ శాఖ, మాధ్యందిన శాఖ. బృహదారణ్యకోపనిషత్తు రెండింటిలోనూ ఉంది, చిన్న చిన్న భేదాలు ఉన్నాయి తప్పితే 2 సమానమే. కానీ మనం చూసేది శుక్ల యజుర్వేదానికి చెందిన కాన్వ శాఖలోది. ఎందుకంటే
శంకరాచార్యుల వారు దీనికి భాష్యం రాశారు. దీనికి శాంతి పాఠం ఓం పూర్ణమద. ఈ శాంతి పాఠాన్ని మనం ఈశావాస్యోపనిషత్తులో కూడా చూసాము. మామూలుగా శాంతి పాఠం ఉద్దేశం స్టే ఆర్డర్ తెచ్చుకోవడానికి అంటారు స్వామీజీ. మన ఆరోగ్యాన్ని కాపాడమని కోరే ప్రార్థన, జ్ఞానం కలిగేలా చేయమని కోరే ప్రార్థన, ఆటంకాలు లేకుండా తొలగించమని చేసే ప్రార్థన ఉంటుంది. కానీ బృహదారణ్యకం ఎంత ప్రత్యేకమైనదో దీని శాంతి పాఠం కూడా అంత ప్రత్యేకమైనది. ఈ శాంతి పాఠంలోనే వేదాంత సారం అంతా వచ్చేస్తుంది. అది ఎలాగో అంత ముందు క్లాస్లో చూసాం, మళ్ళీ ఇప్పుడు టూకీగా చూద్దాం. ముందు ఆ శాంతి పాఠం పఠిస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది నిజానికి మనం క్లాస్ అయ్యాక పఠిస్తూ ఉంటాం కాబట్టి ఈ శాంతి పాఠాన్ని మనం ముందు పఠించకుండా ఓం సహనావతు పఠించుకుంటున్నాము. ఈ శాంతి పాఠంలో వేదాంత సారం అంతా వచ్చేస్తుంది. మొదట పూర్ణమద పూర్ణమిదం అంటే అది పూర్ణం ఇది పూర్ణం అని అర్థం. అంటే భగవంతుడు పూర్ణం, జీవుడు పూర్ణం. రెండు పూర్ణాలు ఉండే అవకాశం లేదు. దాన్ని బట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని సూచిస్తోంది ఇది. అంటే ఈ పూర్ణం పదానికి లక్ష్యార్థం తీసుకోవాలి మనం. జీవుడి ప్రాథమిక అర్థం తీసుకుంటే జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ప్లస్ శరీరం, శరీరం అనాత్మ. లక్ష్యార్థం తీసుకుంటే శరీర భాగాన్ని అంటే అనాత్మ శరీరాన్ని వదిలేసి ఆత్మను మాత్రమే తీసుకోవాలి. అప్పుడు జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఈశ్వరుని పరంగా కూడా అంతే. ఈశ్వరుడు ఎవరు అంటే ఆత్మ ప్లస్ సమష్టి శరీరం లేదా జగత్తు. సమష్టి శరీరం అనాత్మ అవుతుంది కాబట్టి ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అంటాం. ఆత్మ పూర్ణం, అందువల్ల జీవుడు పూర్ణం, ఈశ్వరుడు పూర్ణం. పూర్ణం అంటే అనంతం. రెండు పూర్ణాలు ఉండవు కాబట్టి రెండు ఒకటే అని అర్థం. కాబట్టి పూర్ణమద పూర్ణమిదం ఒక మహావాక్యం. ఈ జీవాత్మే ఆ పరమాత్మ. రెండవ లైన్ పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణం నుంచి పూర్ణం పుట్టింది. పూర్ణం నుంచి పూర్ణం ఎలా పుడుతుంది అంటే ఇంతకుముందు లక్ష్యార్థం చూస్తే ఇప్పుడు వాచ్యార్థం తీసుకోవాలి. జీవుల్లో రెండు ఉన్నాయని చూసాం, ఆత్మ ప్లస్ శరీరం అన్నాం. అలాగే ఈశ్వరులో కూడా రెండు ఉన్నాయని చూసాం, అవి ఆత్మ ప్లస్ సమష్టి ప్రపంచం లేదా జగత్ అన్నాం. అంటే ఇప్పుడు పూర్ణంలోంచి పూర్ణం పుట్టింది అంటే సోపాధిక దృష్ట్యా ఈశ్వరుడి నుంచి జీవుడు పుట్టాడు అని చెప్తాం. అంతకుముందు ఆత్మ దృష్ట్యా ఇద్దరూ పూర్ణం అన్నాం. ఇప్పుడు శరీరం దృష్ట్యా ఈశ్వరుడు కారణం, జీవుడు కార్యం అంటున్నాం. సో జీవ ఈశ్వరుల సంబంధం ఏమిటి అని ఎవరన్నా అడిగితే దేని పరంగా అని ఎదురు ప్రశ్నించాలి. నిరుపాధిక దృష్ట్యా ఏకం, అనాత్మ దృష్ట్యా భేదం ఉంది. అంటే సోపాధిక దృష్ట్యా ద్వైతం వస్తుంది. ఆ విధంగా ఈశ్వరుడు నుంచి జీవుడు పుట్టాడు అని అర్థం తీసుకోవాలి. పూర్ణాత్ పూర్ణముదచ్యతేకి అంటే ఇక్కడ జీవ ఈశ్వరుల మధ్య కార్యకారణ సంబంధం చూస్తాం. మూడవ లైను ఇంకా గందరగోళంగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. పూర్ణంలోంచి పూర్ణాన్ని తీస్తే పూర్ణమే మిగులుతుంది. అదెలా సాధ్యం? ఇప్పుడు జీవుడు ఈజ్ ఈక్వల్ టు శరీరీ ప్లస్ శరీరం అన్నాం. జీవుడి నుంచి శరీరీ తీసేస్తే ఏముండాలి? శరీరం ఉండాలి. కానీ ఇక్కడ ఏముందని చెప్తుంది ఉపనిషత్తు? శరీరీ ఉందంటుంది. ఎందువల్లనంటే శరీరీ లేకుండా శరీరానికి విడిగా ఉనికి లేదు. విడిగా ఉనికి లేని దాని గురించి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. అందువల్ల జీవుడు మైనస్ శరీరీ ఈజ్ ఈక్వల్ టు శరీరే, శరీరం కాదు అని అర్థం చేసుకోవాలి.
ఆ విధంగా జీవ శరీరం మిథ్య, ఈశ్వర శరీరం కూడా మిథ్య, ఆత్మ ఒకటే సత్యం అని వస్తుంది. కాబట్టి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటే ఈ బ్రహ్మ సత్యం జగన్మిథ్య. సో ఈ 3 పదాలను మళ్ళీ చూస్తే పూర్ణమద పూర్ణమిదం జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచిస్తుంది. పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే జీవ ఈశ్వరుల మధ్య కార్యకారణ సంబంధాన్ని చూపిస్తుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదాంత సారాన్ని సూచిస్తుంది. ఓం శాంతి 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 అంటే తెలిసిందే. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక విఘ్నాలు లేకుండా బృహదారణ్యకోపనిషత్తు అనే బృహత్ కార్యాన్ని చేపట్టాం. కాబట్టి స్టే ఆర్డరు ఇయ్యి అని కోరటం భగవంతుణ్ణి. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాము. ఈ నేపథ్యంతో బృహదారణ్యకోపనిషత్తులోకి అడుగు పెడదాము. బృహదారణ్యకోపనిషత్తు మొదటి కాండాన్ని మధుకాండం అంటారు. అందులో మొదటి అధ్యాయం మనం చూడాలి. ఈ మధుకాండం ఉపోద్ఘాతం చూద్దాం. ఇందులో అధ్యారోప విశ్లేషణ వస్తుంది. మొదటి అధ్యాయం జగత్తును అంగీకరిస్తుంది. జగత్తును అంగీకరిస్తూ మనకు అర్థం కావడానికి వీలుగా జగత్తుని 2 భాగాలుగా విభజించింది. ఒకటి అవ్యక్త ప్రపంచం, రెండోది వ్యక్త ప్రపంచం. కుండ ఏమిటి? నామం, రూపం, కర్మ. మనం ఎప్పుడు నామం రూపమే చూస్తాం. బృహదారణ్యకోపనిషత్తులోనే కర్మ కూడా యాడ్ అవుతుంది. కర్మ అంటే కుండని దేనికి వాడతాం? నీళ్లు నింపి పెట్టుకోవడానికి వాడతాం. ఈ విధంగా వ్యక్త ప్రపంచాన్ని 3గా విభజించవచ్చు. నామం, రూపం, కర్మ. ఈ వ్యక్త ప్రపంచాన్ని ఇంకో విధంగా చూస్తే 2గా విభజించవచ్చు. అది సాధన ప్రపంచం, సాధ్య ప్రపంచం. ఈ సాధన సాధ్య రూపాల్లో సాధన అంటే మార్గం, సాధ్యం అంటే లక్ష్యం లేదా గమ్యం. ఒక మార్గం ద్వారా ఒక గమ్యాన్ని చేరుతాం. మొదటి అధ్యాయంలోని 3 ఖండాలు అనేక సాధనల గురించి చెప్తాయి. ఇక్కడ ఖండాలను బ్రాహ్మణము అంటారు. అందువల్ల సాధ్య సాధనాలు ఉన్నాయి, కానీ శృతి లౌకిక ప్రపంచంలోని సాధ్య సాధనాల గురించి పట్టించుకోదు. అది వేదాల్లో చెప్పిన సాధ్య సాధనల గురించి చెప్తుంది. మార్గం లక్ష్యం అనగానే ఐహికంగా మనం ధనం అనే లక్ష్యం సంపాదించడానికి కొన్ని మార్గాలు పాటిస్తాం. ఇక్కడ సాధ్య సాధనాలంటే అలాంటిది కాదు, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావలసిన సాధన. సో ఈ 3 బ్రాహ్మణాల్లో 3 ఉపాసనలను చూస్తాం. అవి అశ్వ ఉపాసన, అగ్ని ఉపాసన, ప్రాణ ఉపాసన. ఈ ఉపాసనలు అయ్యాక సాధ్యం గురించి వస్తుంది. సాధ్యం ఏమిటి? హిరణ్యగర్భ పథం. ఉపనిషత్తుల్లో బ్రహ్మ హిరణ్యగర్భగా వర్ణించబడతాడు. అందువల్ల సాధ్యం ఏమిటి అంటే హిరణ్యగర్భ పదం లేదా బ్రహ్మలోక ప్రాప్తి. ముందు అసలు ఉపాసన అంటే ఏమిటో చూద్దాం. ఉపాసనలో 2 రకాలు ఇక్కడ చూడబోతున్నాం. స్వతంత్ర ఉపాసన, కర్మాంగ ఉపాసన. ఆ పేరులోనే అర్థం ఉంది. స్వతంత్ర ఉపాసన అంటే స్వతంత్రంగా చేసే ధ్యానం. దీని కర్మతో జోడించిన అవసరం లేదు, ఫలం ఆశించి చేసే ధ్యానం. కర్మాంగ ఉపాసన అంటే కర్మతో కలిసి చేసేది. ఇది స్వతంత్రంగా చేసేది కాదు, ఒక యజ్ఞంలో లేదా కర్మలో భాగంగా చేసేది. యజ్ఞాన్ని అంగి అని, ఉపాసనను అంగం అని అంటారు. యజ్ఞానికి అనేక చిన్న కర్మలు ఉంటాయి, అందులో ఒక భాగం ఉపాసన. విష్ణు సహస్రనామం చేసేటప్పుడు ముందు ధ్యానం అని వస్తుంది. క్షీరోదన్వత్ర ప్రదేశే అని మొదలెడతాం. అది కూడా మనం గడగడా చదివేస్తాం. అసలు ఆ ధ్యానంలో ఉపాసన చేయాలి, ఆ ఆకారాన్ని మనసులో ధ్యానించుకోవాలి. ఇది కర్మాంగ ఉపాసన. ఇప్పుడు ఈ నేపథ్యంతో మనం మొదటి అధ్యాయంలోని మొదటి ఖండంలోకి అడుగు పెడదాం. ఖండానికి పేర్లున్నాయి, కాండానికి పేర్లున్నాయి, అధ్యాయాలకి పేరు లేదు. సో మన మధుకాండంలోని మొదటి అధ్యాయంలోని
మొదటి ఖండంలోకి అడుగు పెట్టబోతున్నాం. దాని పేరు అశ్వమేధ బ్రాహ్మణం. మొదటి 3 బ్రాహ్మణాలు ఉపాసన రూప శాస్త్రీయ సాధనల గురించి చెప్తాయని చూసాం. అంటే ఉపాసనలను చెప్తాయి. ఇది అధ్యారోప ప్రకరణం అని కూడా మర్చిపోకూడదు. ఈ శాస్త్రీయ సాధనల్లో కొన్ని యజ్ఞాలు లేదా కొన్ని కర్మలు ఉంటాయి, ఉపాసనలు లేదా ధ్యానాలు కూడా ఉంటాయి. ఇందులో ఉపాసన రూప శాస్త్రీయ సాధనలను చూస్తాము. అవి వరుసగా అశ్వం, అగ్ని, ప్రాణ ఉపాసనలు అని కూడా చూసాం. అశ్వం అంటే గుర్రం. మొదటి బ్రాహ్మణం అశ్వం మీద ఉపాసన గురించి చెప్తుంది. ఈ అశ్వ ఉపాసన కర్మాంగ ఉపాసన, స్వతంత్ర ఉపాసన. అంటే ఇది కర్మాంగ ఉపాసన, పెద్ద కర్మలో ఒక భాగంగా చేసే ఉపాసన. ఆ కర్మ పేరు అశ్వమేధ యాగం. వేద పూర్వ భాగంలో చెప్పబడిన కర్మలో ఇది చాలా పెద్ద యజ్ఞం. మామూలుగా అతనికి అన్నీ తెలుసు అనటానికి ఏమంటాం, అతనికి A to Z అన్నీ వచ్చు అంటాం. అదే కర్మల పరంగా చెప్పాలంటే అతను అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు చేశాడు అని చెప్తారు. అగ్నిహోత్రం చిన్న కర్మ, నిత్య కర్మ. అశ్వమేధ యాగం చాలా ఖర్చుతో కూడినది, చాలా పెద్ద యజ్ఞం. అందులోకి అన్ని కర్మలు కూడా వస్తాయి. అశ్వమేధ యాగంలో అశ్వాన్ని ఉపయోగించాలి. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. దాంట్లో అశ్వాన్ని అంటే గుర్రాన్ని ఉపయోగించాలి. మేధ అంటే యాగంతో సమానం. అశ్వాన్ని యాగంలో ఒక భాగంగా ఉపయోగించేటప్పుడు ముందు అశ్వం మీద ఉపాసన చేయాలి. అందువల్ల అశ్వ ఉపాసన అశ్వమేధ యాగంలో ఒక భాగం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. మనం పురాణాల్లో నేర్చుకుంటాం, రాజులు అశ్వమేధ యాగాన్ని చేసేవారు అని. అశ్వమేధ యాగాన్ని కేవలం క్షత్రియులు మాత్రమే చేయాలి, అంటే రాజులే చేయాలి. బ్రాహ్మణులు చేయకూడదు, తక్కిన వర్ణాల వారు చేయకూడదు. మరి వారికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యం రావాలి అంటే ఏం చేయాలి అంటే, వారి అశ్వ ఉపాసన చేస్తేనే చాలు అశ్వమేధ యాగం చేసినంత ఫలం వస్తుంది అంటోంది ఉపనిషత్. అక్కడ మళ్ళీ ఒక షరతు విధిస్తోంది. అశ్వ ఉపాసన చేస్తేనే చాలు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందంటే వెంటనే క్షత్రియులు అయితే నేను యాగం చేయను, ఉపాసన చేస్తాను అనకూడదు. వారు అశ్వమేధ యాగం చేస్తేనే వారికి పుణ్యం వస్తుంది. ఇది తక్కిన వర్ణాల వారు చేయకూడదు కాబట్టి వారికి ఎక్సెప్షన్ కింద ఇచ్చిన ఉపాసన. అప్పుడు వారికి అది స్వతంత్ర ఉపాసన అవుతుంది. కానీ క్షత్రియులకు కర్మాంగ ఉపాసన అవుతుంది. ఉపాసనకి, జ్ఞానానికి, భ్రమకి భేదాలు ఏమిటో చూద్దాం. గుర్రాన్ని హిరణ్యగర్భగా చూస్తే ఉపాసన అవుతుంది. అంటే ఒక వస్తువుని కావాలని ఇంకో వస్తువుగా కొలిస్తే అది ఉపాసన. ఇంకా చెప్పాలంటే నికృష్ట వస్తువు మీద ఉత్కృష్ట రూపాన్ని ఆపాదించటం ఉపాసన. ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా పొరపాటు పడితే, అజ్ఞానం వల్ల పొరపాటు పడితే అది భ్రమ. ఒక వస్తువుని ఉన్నట్టుగా చూస్తే అది జ్ఞానం. ఇక్కడ మనం ఉపాసన గురించి చూస్తున్నాం. అశ్వాన్ని ఇంకొక వస్తువుగా కొలవాలి. దేనిగా కొలవాలి అది కూడా చూసాం. హిరణ్యగర్భగా కొలవాలి. ఇప్పుడు ప్రశ్న, అశ్వాన్ని దేనిగా కొలవాలి? విరాట్ స్వరూపంగా కొలవాలి. అందువల్ల ఇది విరాట్ ఉపాసన అవుతుంది. అశ్వే విరాట్ ఉపాసన అని కూడా అంటారు దీన్ని. అశ్వే విరాట్ ఉపాసన అంటే గుర్రంలో ఒక్కొక్క భాగాన్ని విశ్వంలో ఒక్కొక్క భాగంతో పోల్చి ఉపాసన చేస్తారు. విరాట్ అంటే రాముడు, కృష్ణుడు లాగా ఒక దేవుడు కాదు, విశ్వరూపం. విరాట్ అంటే సమష్టి స్థూల ప్రపంచం. గుర్రంలో భాగాలను విరాట్తో పోల్చటం వల్ల గుర్రాన్ని చూస్తే విశ్వాన్ని చూసినట్టే లెక్క. ఈ ఉపాసన వల్ల కలిగే ఫలం ఏమిటి? ఏ ఉపాసన వల్లనైనా చిత్త వైశాల్యత ఏర్పడుతుంది, చిత్త ఏకాగ్రత ఏర్పడుతుంది. మొత్తం విశ్వాన్ని ఒకటిగా చూస్తాం కాబట్టి ఇక్కడ చిత్త వైశాల్యత వస్తుంది. ఏ ఉపాసన చేసినా చిత్త వైశాల్యత పెరుగుతుంది. ఉపనిషత్తు చెప్పే ప్రత్యక్ష ఫలం హిరణ్యగర్భ పద ప్రాప్తి, అంటే హిరణ్యగర్భ లోక ప్రాప్తి.
కానీ ఈ లోకం కూడా మనకి అనాత్మలోకే వస్తుంది అని చూస్తాం కాబట్టి హిరణ్యగర్భ లోకానికి వెళ్ళినా కూడా ఇది మోక్షాన్ని ఇవ్వదు అంటుంది ఉపనిషత్తు. కర్మ ఉపాసనల వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని మనం పదే పదే అన్ని ఉపనిషత్తుల్లో నేర్చుకుంటాం. ఇక్కడ కూడా ఆ విషయం గుర్తు చేస్తున్నది ఉపనిషత్తు. మోక్షం పొందాలంటే ఆ బ్రహ్మవు నువ్వే అనే జ్ఞానం పొందాలి. నువ్వే అని ఊహించుకుని ప్రార్థన చేస్తే అది ఉపాసన అవుతుంది. నువ్వే అని అర్థం చేసుకుంటే అది జ్ఞానం అవుతుంది. ఈ నేపథ్యంతో మంత్రాల్లోకి వెళ్దాం. మొదటి మంత్రం చూద్దాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ప్రథమాధ్యాయస్య అశ్వమేధనామ ప్రథమం బ్రాహ్మణం. ఓం ఉషావా అస్య మేధ్యస్య శిరః సూర్యశ్చక్షుః వాతః ప్రాణో వ్యాత్తం అగ్నిర్వైశ్వానరః సంవత్సర ఆత్మా అశ్వస్య మేధ్యస్య ద్యౌ పృష్టం అంతరిక్షం ఉదరం పృథివీవాజస్యం దిశః పార్శ్వే అవాంతరదిశః పర్షవ ఋతవోంగాని మాసాశ్చ అర్ధమాసాశ్చ పర్వాణి అహోరాత్రాణి ప్రతిష్ఠా నక్షత్రాణి అస్తీని నభోమాగుంసాని ఉపద్యుగుంసికతాః సింధవో గుదా యకృచ్చ క్లోమానశ్చ పర్వతాః ఓషధయశ్చ వనస్పతయశ్చ లోమాని ఉద్యన్ పూర్వార్ధో నిమ్లోచన్ జగనార్ధః యత్ విజృంభతే తత్ విద్యోతతే యద్ విధూనతే తత్ న సనయతి యన్మేహతి తద్వర్షతి వాక్ ఏవ అస్య వాక్. ఇది ఉపాసన భాగం కాబట్టి వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇవ్వటం జరగదు. స్వామీజీ ఉపనిషత్తుల్లో ఉపాసనల భాగాలకు అంతగా భాష్యకారులు వివరణ ఇవ్వరు అని చెప్తారు. అందువల్ల మనం ఈ మొదటి మంత్రం యొక్క సారాంశం, అందువల్ల ఎక్కడెక్కడ ఉపాసనలు వస్తే అక్కడంతా మనం ఆ మంత్రాల సారాంశం మాత్రమే చూస్తామని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తాం. ఈ మంత్రంలో అశ్వంలోని ఒక్కొక్క భాగాన్ని విశ్వంలో ఒక్కొక్క భాగంతో పోల్చింది ఉపనిషత్. అశ్వస్య మేధ్యస్య, మేధ్యం అంటే చాలా పవిత్రమైనది అని. అంటే ఈ అశ్వం, అశ్వమేధ యాగంలో వాడే అశ్వం, ఏదో ఒక అశ్వం కాదు. ఆ అశ్వం మంత్రాలతో పవిత్రం చేయబడింది. యాగంలో వాడేదాన్ని ముందు పవిత్రం చేస్తారు. పూజకి కూడా చూడండి, మనం అన్ని వాడే వస్తువులన్నింటినీ పవిత్రం చేస్తాం. అలాగే ఇక్కడ అశ్వం కూడా పవిత్రం చేయబడిన అశ్వం. ఇప్పుడు పోలికలు చూద్దాం. అశ్వం యొక్క తల ఉషోదయం, కన్ను సూర్యుడు, ప్రాణం గాలి, నోరు వైశ్వానర అగ్ని, శరీరం సంవత్సరం అంటే కాలానికి ప్రతీక, దాని వెనుక భాగం స్వర్గం, పొట్ట అంతరిక్షం, కాలి గిట్ట పృథివి, దాని పక్క భాగాలు 4 దిక్కులు, దాని పక్కటెముకలు దిక్కుల మూలలు అంటే నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అలాంటివి చెప్తాం కదా అవి, తక్కిన అవయవాలు ఋతువులు, కీళ్ళు నెలలు పక్షాలు, కాళ్ళు రాత్రింబగళ్ళు, ఎముకలు నక్షత్రాలు, కండరాలు ఆకాశం, కడుపులో జీర్ణం కాని ఆహారం ఇసుక నేల, నాడులు నదులు, హృదయం పక్కన ఉండే కండరాలు పర్వతాలు, రోమాలు చెట్లు చేమలు, దేహం యొక్క ముందు భాగం ఉదయించే సూర్యుడు, వెనక సగం
అస్తమించే సూర్యుడు శరీరాన్ని సాగదీయటం, మెరుపులు మెరవటం. అది శరీరాన్ని విదిలించుకోవటం, ఉరుములు ఉరమటం. అది మూత్ర విసర్జన చేయటమే వర్షించటం. దాని సకిలింపు విరాట్ యొక్క వాక్కు. ఇలా ఒక భాగాన్ని ఒక అంశంతో ఎందుకు పోల్చింది ఉపనిషత్తు అంటే దానికి భాష్యాల్లో మనం వివరణలు చూస్తాం. ఇదే పెద్దగా అవసరం లేని ఉపాసన, ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి ఉపాసనలు అవుట్డేటెడ్ అయిపోయాయి. అందువల్ల ఈ లోతులు కొలవడానికి ప్రయత్నించకుండా అశ్వ ఉపాసన చేస్తే విరాట్లోని అన్ని అంశాలు కవర్ అవుతాయనే విషయం అర్థం చేసుకుంటే చాలు. భాగవత పురాణాల్లో కూడా ఇటువంటి ఉపాసనలు ఉంటాయి. కాకపోతే ఇలా గుర్రాన్నో ఆవునో తీసుకోకుండా కృష్ణ భగవానునో విష్ణుమూర్తినో తీసుకుని కాలివేళ్ల దగ్గర నుంచి తల దాకా వర్ణిస్తారు. రెండిటి ఉద్దేశం ఒకటే, విశ్వరూప దర్శనం. ఇప్పుడు రెండవ మంత్రం చూద్దాం. అహర్వా అశ్వం పురస్తాద్ మహిమాన్వజాయత తస్య పూర్వే సముద్రే యోని రాత్రి ఏనం పశ్చాత్ మహిమాన్వజాయత తస్యాపరే సముద్రే యోని ఏతౌ వా అశ్వం మహిమానౌ అభితః సంబభూవతు హయో భూత్వా దేవాన్ అబహత్ వాజీ గంధర్వాన్ అర్యాసురాన్ అశ్వో మనుష్యాన్ సముద్ర ఏవాస్య బంధుః సముద్రో యోనిః ఇది ప్రథమాధ్యాయస్య ప్రథమం బ్రాహ్మణం. ఇందులో కూడా ఉపాసన కొనసాగుతుంది. అశ్వమేధ యాగంలో గుర్రం ముందు ఒక బంగారు పాత్రను ఉంచుతారు. దాని పేరు పురస్తాద్ మహిమ. పురస్తాద్ అంటే ముందు, వెనక కూడా ఒక పాత్రను పెడతారు. దాని పేరు పశ్చాద్ మహిమ. పశ్చాద్ అంటే వెనక, ఇది వెండితో చేయబడింది. అంటే బంగారు పాత్ర ముందు వైపు, వెండి పాత్ర వెనక వైపు పెడతారు. ఉపాసన ఎలా చేస్తారు? పగలు రాత్రులను పురస్తాద్ మహిమగా, పశ్చాద్ మహిమగా చూడాలి. తూర్పు సముద్రం నుంచి పగలు పుట్టింది, అంటే సూర్యుడు తూర్పు సముద్రం వైపు నుంచి ఉదయిస్తాడు. పడమర సముద్రం నుంచి రాత్రి పుట్టింది. అందువల్ల పగలును బంగారు పాత్రగాను, రాత్రిని వెండి పాత్రగాను భావించి ఉపాసన చేయాలి. ఇంతవరకు ఉపాసన. ఇప్పుడు అశ్వస్తుతి వస్తుంది. ఎందువలనంటే దేన్నన్నా మనం ఉపాసన చేయాలంటే దాన్ని స్తుతించాలి. ఇది మీమాంస సూత్రం. ఏమిటా స్తుతి? దేవతలకు, అసురులకు, గంధర్వులకు, మనుషులకు అందరికీ వాహనం అశ్వమే. ఆ విధంగా అశ్వం అటు దేవతలకు ఇటు మనుషులకు కూడా వాహనం. అంతేకాక ఈ అశ్వం సముద్రం నుంచి పుట్టింది అంటున్నది ఉపనిషత్. అశ్వానికి 2 అర్థాలున్నాయి. అశ్వం అంటే గుర్రం. అశ్వాన్ని ఇక్కడ విరాట్గా చూస్తున్నాం. అలాగే సముద్రానికి కూడా 2 అర్థాలున్నాయి. ఒకటి సముద్రం అంటే సముద్రమే, రెండవది ఈశ్వరుడు. పురాణాల ప్రకారం అశ్వం సముద్రం నుంచి పుట్టింది. గుర్రానికి ఉన్న ఇంకో పేరు సైంధవం. సైంధవం అంటే ఉప్పు. ఉప్పు సముద్రం నుంచి పుట్టింది అని మనకు కూడా తెలుసు. సో గుర్రం సముద్రం నుంచి పుట్టింది, సైంధవం కూడా సముద్రం నుంచే పుట్టింది. అందువల్ల అశ్వం, ఉప్పు 2 సముద్రం నుంచే పుట్టాయి. అంటే సముద్రుడు ఈశ్వరుడు లేదా మాయా సహిత బ్రహ్మ నుంచి పుట్టాడు. సముద్రుడు అంటే ఈశ్వరుడు అని ఎలా చెప్పగలము? దానికి శంకరాచార్యుల వారు అద్భుతమైన విశ్లేషణని ఇస్తున్నారు. భూతాని సముపాద్య ద్రవంతి అస్మిన్ ఇతి సముద్రః. దేని నుంచైతే అన్ని జీవరాశులు పుట్టి దేనిలోకైతే లయమవుతాయో దాన్ని ఈశ్వరుడు అంటారు. అంటే ఈశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు అని నేర్చుకుంటాం. ఇక్కడ సముద్రాన్ని ఈశ్వరుడు అంటున్నాం. ఎందువల్ల? నదులన్నీ సముద్రంలోనే పుట్టి సముద్రంలో లయమవుతాయి. ఆ విధంగా ఈశ్వరుడు సముద్రము ఒకటే. అంతేకాదు బంధువు అంది. బంధువు అంటే స్థితి కారణం.
ఆ విధంగా సముద్రం సృష్టి స్థితి లయ కారణం అయింది. కాబట్టి ఈశ్వరుడు మాత్రమే విరాట్ యొక్క సృష్టి స్థితి లయ కారణం. అందువల్ల అశ్వం గొప్పది. దీనితో అశ్వ ఉపాసన బ్రాహ్మణం అయిపోయింది. ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక విషయం చెప్తున్నారు. ఫలస్థుతి చెప్పలేదు కాబట్టి ఈ ఉపాసన పూర్తి కాలేదు. దీని తర్వాత బ్రాహ్మణంలో వచ్చే అగ్ని ఉపాసనతో కలిసి చేయాలి అంటున్నారు. రెండవ బ్రాహ్మణం అగ్ని బ్రాహ్మణం. అగ్ని అంటే మామూలు అగ్ని కాదు, అశ్వమేధ యాగంలో వాడే అగ్ని. మొదటి ఉపాసనకు చెప్పిన సూత్రమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. క్షత్రియుడు ఒక్కడే అశ్వమేధ యాగాన్ని చేయగలడు, తక్కిన వాళ్ళు చేయలేరు. కాబట్టి కేవలం ఉపాసన చేస్తే చాలు అని చూసాం. కానీ క్షత్రియుడు కేవలం అగ్ని ఉపాసన చేయకూడదు, అతను యజ్ఞంలో భాగంగా చేయాలి. అగ్నిని కూడా విరాట్గా భావించి ఉపాసన చేయాలి. ఇందాక అశ్వంలో భాగాలను విరాట్లోని భాగాలతో పోల్చాం. ఇప్పుడు అగ్నిలోని భాగాలను విరాట్లోని భాగాలతో పోల్చాలి. అంటే ప్రతీక మారుతుంది, నికృష్ట వస్తువు మారుతుంది, ఉత్కృష్ట దైవం ఒకటే. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతీక ఉపాస్య వస్తువు. ప్రతీక మారుతుంది కానీ ఉపాస్య దేవత లేదా ఉపాస్య వస్తువు మారదు. మంత్రం 1. అథ ప్రథమాధ్యాయస్య అగ్నినామ ద్వితీయం బ్రాహ్మణం నైవేహ కించనాగ్ర ఆసీత్ మృత్యునా ఏవ ఇదం ఆవృతమాసీత్ అశనాయయా అశనాయా హి మృత్యుః తత్మనః అకురుత ఆత్మన్మీస్యాం ఇది శోచన్నచరత్ తస్యార్చత ఆపో అజాయంత అర్చేతే వైమేకం అభూదితి తత్యేవ అర్కస్య అర్కత్వం కగుంహ అవా అస్మై భవతి య ఏవం ఏతత్ అర్కస్య అర్కత్వం వేద. ఉపాసన గురించి చెప్పే ముందు ఉపనిషత్తు అగ్నిస్తుతి చేస్తున్నది. అగ్నిస్తుతి చేసే ముందు అగ్ని ఎలా పుట్టిందో చెప్తున్నది. అగ్నికి ఒక పవిత్రమైన పుట్టుక ఉంది, అందువల్ల అగ్ని మీద ఉపాసన చేయాలి. ఈ సందర్భంలో సృష్టి గురించి టూకీగా చెప్తున్నది ఉపనిషత్తు. ఇక్కడ సృష్టి గురించి ఎందుకు చెప్తోంది అంటే సృష్టి గురించి చెప్పటానికి కాదు, అగ్నిని స్తుతించటానికి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ శాస్త్రం చెప్పే ఇటువంటి విషయాలను కించపరచకూడదు, శాస్త్రాన్ని గౌరవించాలి. నైవేహ కించనాగ్ర ఆసీత్. ఉపనిషత్తు సృష్టి గురించి చెప్తూ ఒక పెద్ద వివాదాస్పద వాక్యాన్ని వదిలింది. సృష్టికి పూర్వం ఏమీ లేదు అంది. సృష్టికి పూర్వం ఏమీ లేదు అంటే అసత్వాదాన్ని సమర్థించినట్టు అవుతుంది. అసత్ నుంచి సృష్టి వచ్చింది, అసత్లోకి సృష్టి లయమవుతుంది అంటే అది ఎలా సాధ్యం? అది బౌద్ధ మతాన్ని సమర్థించినట్టు అనిపిస్తుంది. బౌద్ధ మత వాదనని శూన్యవాదం అంటారు. తక్కిన వారు దీన్ని అనువుగా తీసుకోకుండా శంకరాచార్యుల వారు దీని లోతుపాట్లను విశ్లేషిస్తారు. శంకరాచార్యుల వారు ఈ వాక్యాన్ని తీసుకుని తక్కిన వాదనలు లేవదీసి వాటిని ఖండిస్తారు. దానికి కుండని ఉదాహరణగా తీసుకుని చెప్తారు కాబట్టి దీన్ని ఘట భాష్యం అని అంటారు. ఘటం అంటే కుండ. అలా ఇందులో చాలా భాష్యాలు వస్తాయి, కానీ ప్రస్తుతం మనం ఆ భాష్యాల జోలికి వెళ్ళటం లేదు. కొంత బృహదారణ్యకం మీకు బాగా అర్థమయ్యాక అప్పుడు భాష్యాలను చూద్దాం. ఈ భాష్యం సారాంశం ఏమిటి అంటే సృష్టి అసత్తు నుంచి రాలేదు, సత్తు నుంచే వచ్చింది. ఏమీ లేని దాని నుంచి సృష్టి ఎలా వస్తుంది? అది అసాధ్యం అని నిరూపిస్తారు అక్కడ. సృష్టికి పూర్వం కారణం ఉంది, సృష్టికి పూర్వం కార్యం కూడా అవ్యక్తంలో ఉంది అని దాని సారాంశం. ఇప్పుడు మంత్రాలు 2, 3, 4, 5 కలిపి చూద్దాం. ముందే చెప్పినట్టుగా ఈ మొదటి ఖండాలు లేదా బ్రాహ్మణాలు ఉపాసనకు సంబంధించిన కాబట్టి వాటి అర్థాలు మాత్రమే చూస్తాము.
आपो वा अर्कः तद्यदपागुंसर आसीत् तत्समहन्यता सा पृथिवी अभवत् तस्याम् अश्राम्यत् तस्य श्रान्तश्च तप्तस्य तेजो रसो निरवर्तताग्निः स त्रेधात्मानं व्यकुरुत आदित्यं तृतीयं वायुगं तृतीयगं स एष प्राणः त्रेधा विहितः तश्च प्राची दिक्षिरो असौ च ईर्मौ अधाश्च प्रतीची दिक् पृच्छम् असौ च शक्त्यौ दक्षिणा च उदीची च पार्श्वे द्यौ पृष्ठम् अन्तरिक्षम् उदरम् इयम् उरः स एषः आप्सु प्रतिष्ठितो यत्र क्वैचैति तदेव प्रतितिष्ठति एवं विद्वान् सोकामयत विधीयो मे आत्मा जायेत इति स मनसा वाचं मिथुनगुं समभवत् अशनाया मृत्युः तद्यद्रेत आसीत् स संवत्सरो भवतु सह पुरा ततः संवत्सर अस तमेतावन्तं कालमभिवह यावान् संवत्सरः तमेतावतः कालस्य परस्ताद् असृजत तं जातमभिव्याधदात् सभान् अकरोत् सा एव वाक् अभवत् स ऐक्षत यदि वा इमम् अभिमगुंस्ये कनीयोन्नं करिष्य इति स तया वाचा तेनात्मवेदगुं सर्वम् असृजत यदिदिं किञ्च ऋचं यजोगुंसि सामानि छन्दागुंसि यज्ञान् व्रजाबशून् स यद्यदेवासृजत तत्तत्तत्तुम् अध्रियत सर्वं वा अत्ति इति तत् अदितेः अदितित्वगुं सर्वस्य एतस्य अत्ता भवति सर्वम् अस्य अन्नं भवति य एवम् एतत् अदितेः अदितित्वं वेद ఈ రెండవ మంత్రం నుంచి సృష్టి వస్తుంది. 5 మంత్రాల్లో సృష్టి గురించి చూస్తాం. వీటిలో మూడవ మంత్రం చాలా ముఖ్యమైనది. అది అగ్ని ఉపాసన గురించి చెప్తుంది. అందువల్ల ఈ ఉపాసన గురించి చూసే ముందు సృష్టి గురించి చూద్దాం. ఇక్కడ సృష్టి ఈశ్వరుడి నుంచి రాలేదు. ఈశ్వరుడు అంటే బ్రహ్మ ప్లస్ మాయ అని మర్చిపోకూడదు. అంటే సమష్టి కారణ ప్రపంచం. ఈశ్వరుడి నుంచి హిరణ్యగర్భ వచ్చాడు. హిరణ్యగర్భ అంటే బ్రహ్మ ప్లస్ సమష్టి సూక్ష్మ ప్రపంచం. ఇక్కడ హిరణ్యగర్భ నుంచి సృష్టి ప్రకరణ వస్తోంది. ఈశ్వరుడి నుంచి హిరణ్యగర్భ వచ్చాడు అనేది మనం కలుపుకోవాలి. సో సమష్టి పరంగా చూస్తే ఈశ్వరుడు సమష్టి కారణ ప్రపంచం, హిరణ్యగర్భ సమష్టి సూక్ష్మ ప్రపంచం. ఈశ్వరుడి నుంచి హిరణ్యగర్భ వచ్చాడు, హిరణ్యగర్భ నుంచి సృష్టి వస్తోంది. మనం ఇక్కడ హిరణ్యగర్భ నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నాం. హిరణ్యగర్భ కూడా పుట్టాడు, ఈశ్వరుడి నుంచి పుట్టాడు అనే విషయం మనం కలుపుకుంటున్నాం. ఇక్కడ హిరణ్యగర్భను మృత్యువు అంటోంది. సో హిరణ్యగర్భ నుంచి పుట్టిన వాటి పట్టిక చూస్తే 10 అంశాలు ఇక్కడ చెప్తోంది. ఒక్కొక్క ఉపనిషత్తులో సృష్టి ఒక్కొక్కలాగా వస్తుంది. ఇక్కడ హిరణ్యగర్భ నుంచి 10 అంశాలు పుట్టాయి అని చూస్తున్నాం. అవి సమష్టి మనసు, స్థూల జలం, స్థూల పృథివీ, విరాట్, ఆదిత్యుడు, శబ్దం, వేదాలు, యజ్ఞాలు, మనుషులు, పశువులు. మళ్ళీ చెప్తాను. సమష్టి మనసు, స్థూల జలం, స్థూల పృథివీ, విరాట్, ఆదిత్యుడు, శబ్దం, వేదాలు, యజ్ఞాలు, మనుష్యులు, పశువులు. ఇవన్నీ హిరణ్యగర్భ నుంచి పుట్టాయి. అంటే మృత్యువు నుంచి పుట్టాయి. 3వ మంత్రం కాక తక్కిన మంత్రాల సారాంశం ఇది. 3వ మంత్రంలో అగ్ని గురించి వస్తుంది అని చూసాం. హిరణ్యగర్భ తనని తాను 3గా విభజించుకున్నాడు. అవి అగ్ని, వాయువు, ఆదిత్యుడు. అంటే అగ్నితత్వం, వాయుతత్వం, సూర్యతత్వం. ఇది ఇక్కడ సృష్టి.
వీటిలో అగ్ని గురించి ఇప్పుడు చూస్తాం. అగ్నికి 2 పేర్లు ఉన్నాయి. అర్కః, ప్రతిష్ఠితః. ఈ పేర్లు ఎలా వచ్చాయో చూద్దాం. అర్కః, హిరణ్యగర్భ ప్రపంచాన్ని సృష్టించడానికి ఏమీ శ్రమ పడలేదు. హిరణ్యగర్భ తన సృజనాత్మక శక్తి గురించి ఆలోచిస్తుంటే, ఇంకా నిజం చెప్పాలంటే తన సృజనాత్మక శక్తిని తలుచుకుని మురిసిపోతుంటేనే సృష్టి జరిగిపోయింది. హిరణ్యగర్భ చేసిన మొదటి సృష్టి ఏమిటి? ఒకసారి మనం చూసిన 10 అంశాల్లోకి వెళ్తే మొదట సమష్టి మనసు, దాని తర్వాత సమష్టి జలం వచ్చాయి. జలాన్ని ఆపహ అంటారని చూసాం. ఆపహను కం అని కూడా అంటారు. అది ఉత్కంకి చిన్న పేరు. సో హిరణ్యగర్భ తనను తాను తలుచుకుని మురిసిపోతున్నప్పుడు కం అనబడే జలతత్వం వచ్చింది. అర్చన చేస్తుండగా జలం వచ్చింది కాబట్టి హిరణ్యగర్భను అర్కుడు అంటారు. హిరణ్యగర్భను అర్కుడు అంటారు కాబట్టి హిరణ్యగర్భతో అనుబంధం ఉన్న జలాన్ని అర్కః అని, జలంతో సంబంధం ఉన్న అగ్నిని కూడా అర్కుడు అని అంటారు. అందువల్ల ఎవరైతే అగ్ని మీద అర్కం ఉపాసన చేస్తారో వారికి చాలా అర్కం అంటే నీరు దొరుకుతుంది. సంస్కృతంలో కం అంటే సఖ్యం లేదా ఆనందం. ప్రతిష్ఠిత అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే అగ్ని నీరు మీద ఆధారపడింది. ఎందుకంటే ఈ బృహదారణ్యకోపనిషత్తులో ముందు నీటి సృష్టి వచ్చింది, నీటి తర్వాతే అగ్ని వచ్చింది. మామూలుగా మనం తైత్తిరీయోపనిషత్తులో పంచభూతాల సృష్టి చూస్తే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు వచ్చిందని వస్తుంది. కానీ ఇక్కడ నీటి నుంచి అగ్ని వచ్చింది అని వస్తుంది. అంటే అగ్ని నీటి నుంచి పుట్టింది కాబట్టి అగ్ని నీటి మీద ఆధారపడింది, కార్యం కారణం మీద ఆధారపడుతుంది. అప్పుడు అగ్ని ప్రతిష్ఠిత అయింది. ఎవరైతే ఈ ప్రతిష్ఠిత మీద ఉపాసన చేస్తారో వారికి ప్రతిష్ఠ లేదా అండదండలకు లోటు ఉండదు. ఈ విధంగా అగ్నికి 2 బిరుదులు వచ్చాయి, అర్కః, ప్రతిష్ఠితః. అందువల్ల ఈ ఉపాసన పేరు ఈ 2 కలిపి అర్కత్వ విశిష్ట ప్రతిష్ఠిత విశిష్ట అగ్ని ఉపాసన. ఇంతకుముందు మనం అశ్వమేధ ఉపాసన గురించి చూసాం. ఇప్పుడు అగ్ని అనే ప్రతీక మీద విరాట్ ఉపాసన చేస్తాము అని కూడా చూసాం. అందువల్ల దీన్ని అగ్నే విరాట్ ఉపాసన అని కూడా అనవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే విరాట్ ఉపాసన లేదా అగ్ని ఉపాసన అని కూడా అంటారు. ఇప్పుడు విరాట్ని అగ్ని మీద ఎలా చూస్తాం? అది 3వ మంత్రంలో వివరాలు ఉన్నాయి. దాని సారం: అగ్ని తూర్పు దిక్కు విరాట్ తల, పడమర దిక్కు విరాట్ క్రింది భాగము, ఉత్తర దక్షిణ దిక్కులు విరాట్ పక్క భాగాలు అంటే పార్శ్వాలు, అటు ఇటు ఉండే ఆగ్నేయ ఈశాన్యాలు బాహువులు, వాయువ్యము నైరుతి తొడలు, వెనక భాగం ద్యులోకం, ఉదరం అంతరిక్షం, పృథివీ వక్షస్థలం. ఈ విధంగా అగ్ని మొత్తం విరాట్ వ్యక్త రూపంగా తీసుకోవాలి. విరాట్లో 3 లోకాలు వస్తాయి. అలాగే అగ్నే విరాట్ ఉపాసనలో అర్కత్వం, ప్రతిష్ఠిత్వం కూడా చూడాలి. ఇప్పుడు 6, 7 మంత్రాలు చూద్దాం. శోకామయత భూయసా యజ్ఞేన భూయో యజేయేది సోశ్రామ్యత్ సతపోతప్యత తస్య శ్రాంతస్య తప్తస్య యశో వీర్యం ఉదక్రామాత్ ప్రాణా వై యశో వీర్యం తత్ప్రాణేషు ఉత్క్రాంతేషు శరీరగం శ్వయితుం అధ్రియత తస్య శరీర ఏవమసాసీత్. శోకామయత మేధ్యమ్మ ఇదగం స్యాద్ ఆత్మన్వి అనేన స్యామిది తతోశ్వస్సమభవత్ యదశ్వత్తన్మేధ్యం అభూదితి తత్యేవ అశ్వమేధస్య అశ్వమేధత్వం ఏష అవా అశ్వమేధం వేద ఏనమేవం వేద తమనవరుద్ధ్వైవ మన్యత తగుం సంవత్సరస్య పరస్తాద్ ఆత్మన ఆలభత పశూన్ దేవతాభ్యః ప్రత్యౌహతౌ
తస్మాత్ సర్వదైవత్వం ప్రోక్షితం ప్రాజాపత్యం అలభంతే ఏష హవా అశ్వమేధో య ఏష తపతి తస్య సంవత్సర ఆత్మా అయం అగ్నిః అర్కస్తస్యేమే లోకాః ఆత్మానౌ తౌ ఏతౌ అర్కాశ్వమేధౌ సో పునరేకైవ దేవతా భవతి మృత్యురేవాప పునర్మృత్యుంజయతి నైనం మృత్యురాప్నోతి మృత్యురస్యాత్మా భవతి ఏతాసాం దేవతానామేకో భవతి. ఇది ప్రథమాధ్యాయస్య ద్వితీయ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణం ముగిస్తూ ఉపనిషత్తు ఇంకో ఉపాసన గురించి చెప్తున్నది. ముందు బ్రాహ్మణంలో అశ్వ ఉపాసన చూసాం, ఈ బ్రాహ్మణంలో ఇంతవరకు అగ్ని ఉపాసన చూసాం. ఇప్పుడు ఈ ఉపాసన పై రెండింటిని కలిపి చేసే ఉపాసన. అందువల్ల దీన్ని సమస్య ఉపాసన. సమస్యం అంటే రెండు కలిపి చేసే ఉపాసన. సమస్య కాదు, ఇక్కడ రెండు ఉపాసనలు కలిపి చేసే ఉపాసన. ఇది ముఖ్య ఉపాసన. తక్కిన రెండు అంగ ఉపాసనలు. ఈ ఉపాసనలో మన అశ్వం అగ్ని, ఇక్కడ అగ్నిని అర్క అని గుర్తుంచుకోవాలి. ఆ అర్కల మీద ఉపాసన చేయబోతున్నాం కాబట్టి దీన్ని అశ్వ అర్క సమస్య ఉపాసన అని కూడా అంటారు. కానీ మధ్యలో ఉపనిషత్తు ఒక చిన్న అల్లరి చేసి మన పక్కదారి పట్టిస్తాం. మొదటి భాగంలో అశ్వం అంటే ఏమని చూసాం? అశ్వమేధ యాగంలో వాడే అశ్వం మాత్రమే, ఏదో ఒక అశ్వం కాదు అని ప్రత్యేకించి చూసాం. అశ్వం అంటే గుర్రం అన్నాం, అవునా? కానీ ఈ భాగంలో అశ్వం విరాట్కి ఇంకో పేరు అంటోంది ఉపనిషత్తు. అందువల్ల ఇక్కడ మనం ఈ సమస్య ఉపాసన చూస్తున్నప్పుడు అశ్వం అంటే గుర్రం మర్చిపోయి అశ్వం అంటే విరాట్ అంటే సమష్టి స్థూల ప్రపంచం అని గుర్తుంచుకోవాలి. విరాట్ అశ్వం ఎలా అయ్యాడు? దానికి ఉపనిషత్తు ఒక కథ చెప్తోంది. ముందే చెప్పినట్టుగా ఈ కథలను కథలుగా తీసుకోవాలి, కానీ అందులో లోటుపాట్లను ఎన్నకూడదు. అది ఎలా సాధ్యమని ఆలోచించకూడదు, దాని సారాంశాన్ని తీసుకోవాలి. విరాట్ను హిరణ్యగర్భను కూడా ప్రజాపతిగానే వ్యవహరిస్తారు. విరాట్ లేదా హిరణ్యగర్భ తనకు యాగాలంటే ఇష్టం కాబట్టి అనేక యాగాలు చేశాడు. హిరణ్యగర్భ కూడా ఒక పదవే, అది శాశ్వతమైనది కాదు. మనుష్య జన్మలో అనేక యాగాలు చేస్తే ఆ హిరణ్యగర్భ పదవిని పొందుతాడు. గత జన్మలో యాగాలు చేయటం అంటే ఇష్టం అవటం వల్ల విరాట్ అనేక యాగాలు చేసి చేసి అలసిపోయాడు. అలసిపోయినా యాగాలు వదలలేదు, మరణించే వరకు చేస్తూనే ఉన్నాడు. ఉపనిషత్తు మరణించే వరకు అనే పదం వాడలేదు, కానీ అతని సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వదిలి వెళ్ళే వరకు చేశాడు అంది. మరణం నిర్వచనమే అది. సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వదిలి వెళ్తే మరణం. సూక్ష్మ శరీరం కొత్త స్థూల శరీరంలో చేరితే అది జననం. ఇక్కడ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వదిలి వెళ్ళే వరకు అంది అంటే మరణించే వరకు ఈ విరాట్ అనేక యాగాలు చేశాడు. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం వదిలి వెళ్ళిందో అప్పుడు సూక్ష్మ శరీరం లేకపోయేసరికి స్థూల శరీరం బాగా ఉబ్బి వైశాల్యం పెరిగింది. ఉబ్బటమే కాదు, అపవిత్రంగా కూడా అయింది, అమేధ్యం అయింది. అపవిత్రం అంటే ఏ యజ్ఞాలకు పూజలకు అర్హత లేనిది అయింది. అంటే రెండు నష్టాలు జరిగాయి. శరీరం ఉబ్బిపోయింది, ఉబ్బిపోయిన శరీరం అపవిత్రం అయింది. అటు విరాట్కి శరీరం లేకపోయేసరికి అతను కూడా యజ్ఞాలు చేయలేని పరిస్థితికి వచ్చాడు. అందువల్ల విరాట్ ఇలా లాభం లేదు, మళ్ళీ తన శరీరంలోకి రావాలి అని సంకల్పించుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎప్పుడైతే విరాట్ మళ్ళీ తిరిగి వచ్చాడో మళ్ళీ అతని స్థూల శరీరం మళ్ళీ పవిత్రంగా మారింది. ఉబ్బిన భాగం అలాగే ఉంది, కానీ పవిత్రం అయింది. దీన్ని స్వయత్ అంటారు. దీనికి భూతకాలం అస్వయత్. అస్వయత్ అంటే ఉబ్బింది, పైపెచ్చు అమేధ్య శరీరం అయింది. ఇప్పుడు మేధ్యంగా
పవిత్రమైన శరీరంగా మారింది. ఇప్పుడు విరాట్ శరీరం అశ్వహాచ మేధ్యచ అంటే అశ్వమేధ్య పదమే వాడుకలో మారి అశ్వమేధంగా అయింది. అశ్వ లేదా అశ్వమేధ చివరి అర్థం పవిత్రమైన ఉబ్బిన విరాట్. అందువల్ల అశ్వమేధ అర్క ఉపాసనను విరాట్ ఉపాసన లేదా విరాట్ అగ్ని ఉపాసన అని కూడా అంటారు. ఇన్ని వివరాలు గుర్తు లేకపోయినా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, రెండు ఉపాసనలు కలిపి చేసేటప్పుడు అశ్వం అంటే విరాట్ అని, ఉత్త అశ్వ ఉపాసన అంటే గుర్రం అని గుర్తుంచుకోవాలి. సో అశ్వ అగ్ని ఉపాసన అన్నప్పుడు విరాట్ అగ్ని ఉపాసన అని గుర్తుంచుకోవాలి. కానీ ఈ ఉపాసన కూడా చేయటం కష్టమని భావిస్తోంది ఉపనిషత్తు. ఎందుకంటే సమష్టి విరాట్ను ఊహించుకోవటం కష్టం. మనం కూర్చున్న ఒక హాలునే పూర్తిగా చూడలేం. ఈ పరిమితి వల్ల విరాట్కు ఆదిత్యుడు అంటే సూర్యుడిని ప్రతీకగా తీసుకుంటారు. అందువల్ల అశ్వ అగ్ని ఉపాసన ఈజ్ ఈక్వల్ టు విరాట్ అగ్ని ఉపాసన ఈజ్ ఈక్వల్ టు ఆదిత్య అగ్ని ఉపాసన. ఎన్ని కనెక్షన్సో చూడండి. ఆదిత్యుడు సువర్లోక అగ్ని, అగ్ని భూలోక అగ్ని. అంటే ఒకటి సాధ్య అగ్ని, ఇంకోటి సాధన అగ్ని. అందువల్ల ఈ ఉపాసన అగ్ని సూర్యుని మీద చేసే ఉపాసన. ముక్తాయింపుగా ఈ ఉపాసనను హిరణ్యగర్భ ఉపాసన అంటోంది. చివర్లో ఫలం వస్తుంది. యథా ఉపాస్తే తదేవ ఫలం భవతి. ఉపాసన సూత్రం అది. ఎలా ఉపాసన చేస్తే అలా ఫలం ఉంటుంది. అంటే ఏది కోరి చేస్తే ఆ ఫలం వస్తుంది. ఈ బ్రాహ్మణంలో హిరణ్యగర్భను మృత్యువు అనే ప్రత్యేకమైన పేరుతో పిలిచింది. ఇది మృత్యురూప హిరణ్యగర్భ ఉపాసన కాబట్టి అపమృత్యు దోషాన్ని తొలగించుకోగలుగుతాడు ఉపాసకుడు. అంటే అసలు మృత్యు బారిన పడడు అని కాదక్కడ అర్థం. మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు, కాకపోతే అసహజ మరణాన్ని తప్పించుకోగలుగుతారు. ఈ రెండు బ్రాహ్మణాల్లో వచ్చిన ఉపాసనలు వరుసగా అశ్వ ఉపాసన, అగ్ని ఉపాసన, ఆదిత్య అగ్ని ఉపాసన. ఈ మూడో దానికి మనం చాలా పేర్లు వాడాం. ముందు అశ్వ అగ్ని ఉపాసన అన్నాం. అశ్వ అంటే ఇక్కడ అశ్వం కాదు విరాట్ అన్నాం. విరాట్కి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూసాం. విరాట్ని మనం చూడలేం కాబట్టి విరాట్కు ప్రతీకగా ఆదిత్యుడిని తీసుకున్నాం. అందువల్ల ఆదిత్య అగ్ని ఉపాసన అని కూడా దీని అంటారు. ఇదంతా హిరణ్యగర్భ కోసం చేసే ఉపాసన కాబట్టి హిరణ్యగర్భ ఉపాసన అని కూడా అంటారు. ఇక్కడితో రెండవ బ్రాహ్మణం అయింది. ఇప్పుడు మూడవ బ్రాహ్మణంలోకి అడుగు పెడదాం. దీన్ని ఉద్గీత బ్రాహ్మణము అంటారు. ఇందులో ప్రాణ ఉపాసన వస్తుంది. ప్రాణం అంటే సమష్టి ప్రాణం, లేదా మనం ఇంతవరకు చూస్తూ వస్తున్న హిరణ్యగర్భ. ప్రాణానికి కొన్ని గుణాలను ఆపాదించి ఆ గుణాల మీద ఉపాసన చేయాలి. దేని మీదైనా ఉపాసన చేయాలంటే దాన్ని స్తుతించాలి, కొన్ని గుణాలని మెచ్చుకోవాలి అని చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ గుణాల మీద ఉపాసన చేస్తాం కాబట్టి దీన్ని గుణ విశిష్ట ప్రాణ ఉపాసన అని కూడా అంటారు. ప్రాణ యొక్క గుణాలను వివరించడానికి ఇక్కడ కొన్ని కథలు కూడా వస్తాయి. ఉపాసనల్లో మనకి కథలు ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వాటి అందాన్ని ఆస్వాదించాలంటే ఆ కథని కథగానే తీసుకోవాలి. మధ్యలో భాష్యాలు వస్తూనే ఉన్నాయి, కానీ వాటిని మనం ప్రస్తుతం చూడటం లేదు. ఇప్పుడు మూడవ బ్రాహ్మణంలోని మొదటి 7 మంత్రాలు చూద్దాం. ఈ భాగం దేవతలు అసురులు మధ్య జరిగిన కథని వర్ణిస్తుంది. ఇద్దరు ప్రజాపతి పిల్లలే. మామూలుగా మనకు తెలిసింది దేవాసురులు వేరే వేరే లోకాల్లో ఉంటారు అని, కానీ ఇది వ్యక్తిపరంగా చెప్పబడిన కథ కాబట్టి ఇద్దరూ ఒక వ్యక్తిలోనే ఉన్నారు. అంటే ఒకే మనిషిలో మంచి లక్షణాలు చెడు లక్షణాలు కలిసి ఉంటాయి. ఇది మనిషి పరంగా చెప్తున్న కథ. ఈ దేవతలు రాక్షసులు ఎవరు అంటే మన ఇంద్రియాలు, మన ప్రాణం. ఈ ఇంద్రియాలు ప్రజాపతికి లేదా హిరణ్యగర్భకు చెందినవి. అది కూడా ఎలాంటి హిరణ్యగర్భ?
పూర్వజన్మలో మామూలు జీవిగా ఉండి తన ఉపాసన ఫలం వల్ల హిరణ్యగర్భగా మారిన వ్యక్తి. ఇది కూడా ఒక పదవి మాత్రమే అని ఇప్పుడే చూసాం మనం. ఒకే ఇంద్రియాన్ని అటు దేవతగాను ఇటు అసురునిగాను ఎలా వర్ణిస్తారు అంటే అది చూపించే స్వభావాన్ని బట్టి నిర్ణయిస్తారు. అయితే ఏ స్వభావాన్ని దైవీ స్వభావం, ఏ స్వభావాన్ని ఆసురీ స్వభావం అంటారు అంటే శాస్త్రజ్ఞానం వల్ల సంస్కరించబడ్డ శాస్త్రీయ కర్మను లేదా జ్ఞానాన్ని దైవీ సంపత్తి అంటారు. స్వాభావికంగా ఉన్న ప్రవృత్తిని ఆసురీ సంపత్తి అంటారు. ఇప్పుడు ఒక వ్యష్టిలో దేవాసురులు ఉన్నారు. మామూలుగా అందరిలోనూ ఈ 2 గుణాలు ఉంటాయి. కానీ కొంతమందిని మంచివారని, కొంతమందిని చెడ్డవాళ్ళని ఎందుకంటామంటే మంచివారిలో ఈ మంచి గుణాలు అధిక శాతంలో ఉంటాయి, రాక్షస గుణాలు కప్పబడతాయి. అదే రాక్షస ప్రవృత్తి ఉన్న వారిని ఎందుకంటాము అంటే వారిలో రాక్షస గుణం ఎక్కువగా ఉంటుంది, మంచి గుణం అణచబడి ఉంటుంది. ఇటువంటి వారు స్వార్థపరులుగా హింసాత్మకంగా ప్రవర్తిస్తారు. సాధారణంగా రాక్షస గుణం ఎక్కువ రాజ్యం వెళ్తూ ఉంటుంది మనుషుల్లో. అందువల్ల ఈ దేవతలు అసురుల మీద గెలవాలనుకున్నారు. ఇంద్రియాలలో ఉన్న దేవతలు, ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు. ఉదాహరణకి కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. ఆ విధంగా అధిష్టాన దేవతలు ఇంద్రియాలను ఉపాసన చేయమన్నారు. వారు చేసిన ఉపాసన పేరు ఉద్గీత ఉపాసన. అందువల్ల ఈ బ్రాహ్మణానికి ఉద్గీత బ్రాహ్మణం అనే పేరు వచ్చింది. ఉద్గీత అంటే ఏమిటి? ఉద్గీత అంటే ఓంకారమే. కానీ ఓంకారానికి ఉద్గీతకి చిన్న భేదం ఉంది. సామవేదంలో సామగానం చేసే ఓంకారాన్ని ఉద్గీత అంటారు. మిగతా ఉపనిషత్తుల్లో, మిగతా వేదాల్లో వచ్చిన ఓంకారాన్ని ఓంకారం అని, ప్రణవం అని అంటారు. ఇంచుమించుగా ఇదే కథ మనం చాందోగ్యోపనిషత్తులో కూడా చూస్తాం. ఏ ఏ ఇంద్రియాలు ఉపాసన చేశాయి? 2వ మంత్రంలో వాక్కు, 3వ మంత్రంలో ప్రాణం. ప్రాణాన్ని జ్ఞానేంద్రియంగా వర్ణిస్తోంది ఉపనిషత్తు. 4వ మంత్రంలో కన్ను, 5వ మంత్రంలో చెవి, 6వ మంత్రంలో మనసు ఉపాసనలు చేశాయి. వీటిని స్టడీ చేస్తే 1 కర్మేంద్రియం, 3 జ్ఞానేంద్రియాలు, ఇంకొకటి మనసు. మనలో 19 అంగాలు ఉన్నాయని చూస్తాం. అవి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణ, 5 ప్రాణాలు. ఇవన్నీ ఉపాసన చేశాయి. అంటే తక్కిన కూడా మనం కలుపుకోవాలి. ఇలా ఇంద్రియాలు ఉపాసన చేయటం మొదలెట్టగానే వాటిలో ఉన్న అసురులకు కంగారు పుట్టింది. దాంతో ఈ అసురులు ఈ ఇంద్రియాలను ఉపాసన చేయనీయకుండా అడ్డం పడ్డాయి. ఎలా అడ్డం పడ్డాయి? పాప్ననా విద్యన్, చెడు ఆలోచనలు కలగజేయటం ద్వారా ఇంద్రియాలకు అడ్డుపడ్డాయి. చెడు పనులు, చెడు ఆలోచనలు రావటం మొదలెట్టాయి. మంచి విషయాలను చూసే కళ్ళు చెడ్డ విషయాలను చూస్తాయి. మంచి విషయాలను వినే చెవులు పుకార్లను వింటాయి. పూజ చేస్తున్నా కూడా హఠాత్తుగా దృష్టి మరలుతుంది. వేదాంత బోధకు వెళ్ళినప్పుడు అక్కడ కుటుంబ విషయాలు చర్చిస్తే అది ఆసురీ ఆలోచన అవుతుంది. అలా ఈ ఇంద్రియాలు, ఈ మనసు వాటి ఉపాసన చేయలేకపోయేసరికి అవన్నీ ప్రాణం దగ్గరికి వెళ్ళాయి. ప్రాణం అంటే ఇందాక చూసిన ప్రాణం కాదు. ఇందాక 3వ మంత్రంలో ప్రాణం ఉపాసన చేసిన అక్కడ జ్ఞానేంద్రియం. ఇక్కడ ప్రాణం అంటే 5 ప్రాణాలు, ప్రాణతత్వం. దేవతలు ప్రాణాన్ని ఉద్గీత ఉపాసన చేయమని కోరారు. ప్రాణం ఉపాసన మొదలెట్టగానే అసురులు ప్రాణాన్ని దండెత్తడానికి వచ్చారు. కానీ ఈసారి వారు ఓడిపోయారు. ప్రాణశక్తిని ఏమీ చేయలేకపోగా వారే నాశనమయ్యారు. దానికి ఉపనిషత్తే ఒక ఉదాహరణ చెప్తున్నది. ఒక బండరాయి మీద ఒక మట్టి ముద్దను విసిరితే ఏమవుతుంది? బండరాయికి ఏం అవదు, మట్టి ముద్దే విరిగిపోయి కింద పడుతుంది. అదే మట్టి ముద్దను గాజు ముక్క మీద విసిరితే ఏమవుతుంది? గాజు పగులుతుంది. కానీ బండరాయి మట్టి ముద్దనే పగలగొట్టు. సో ఇక్కడ అసురులు మట్టి ముద్ద లాంటి వారైతే ప్రాణం బండరాయి వంటిది. ఉద్గీత ఉపాసన చేయటం వల్ల ప్రాణాన్ని అసురులు ఏమీ చేయలేకపోయారు.
అసురులు వారి చెడు ఆలోచనలు ప్రాణాన్ని ఏమీ చేయలేకపోయారు కాబట్టి ప్రాణం శుద్ధం. అందువల్ల ప్రాణ ఉపాసన చేస్తే అతన్ని చెడు ఏమీ చేయలేదు. ఇది 1 నుంచి 7 మంత్రాల వరకు సారాంశం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.